కృష్ణ లేడన్న విషయం శ్రావణికి చెప్పి ఆ అమాయకురాలి ప్రాణాలు తీయొద్దు. అంత తేలిగ్గా దాని ప్రాణాలు ఎందుకు తీస్తాను? ఎప్పుడు దానికి నిజం చెప్తానో నీకు తెలియక క్షణక్షణం నరకం అనుభవిస్తూ ముందు నువ్వు చస్తావు. దానికి నిజం చెప్పలేక, నిజం చెప్పే నన్ను ఆపలేక, దాన్ని బ్రతికించుకోలేక ప్రాణం ఉండగానే శవంలా తయారవుతావు. ఏంటి, ఊరుదిలి వెళ్ళిపోతావా? ఎలా వెళ్ళనిస్తాను ఇంత తతంగం ముందు పెట్టుకొని? నేను పెట్టే ప్రతి టార్చర్ నువ్వు అనుభవించాలిగా. ఈ క్షణం నుంచి నీ గుండె ఎప్పుడు 100 దాటే కొట్టుకుంటుంది. వస్తా. నమస్తే డాక్టర్. నమస్తే వేణుగోపాల్ గారు, కూర్చోండి. రమ్మని ఫోన్ చేశారు. ఇప్పుడు నందిని పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ఆ విషయం చెప్దామని మిమ్మల్ని పిలిపించాను. చెప్పండి డాక్టర్. నెక్స్ట్ మంత్ అమెరికా నుండి డాక్టర్ పద్మనాభం గారు వస్తున్నారు. మనవాడే, చాలా పేరు మూసిన డాక్టర్. నందినికి సంబంధించిన రిపోర్ట్స్ పరిశీలిస్తాడు. ఆపరేషన్ కూడా అప్పుడే చేసే అవకాశం ఉంది. అందుకే మీకు ముందుగా చెప్తే ప్రిపేర్ అవుతారని పిలిచాను. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? ఆ రోజే చెప్పాను మీకు 2-3 లక్షల వరకు అవ్వచ్చని. కానీ కేస్ కండిషన్ బట్టి ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రకాష్ గారు, ఇది త్వరలో బ్యాంకాక్లో నిర్మించబోయే సిల్వర్ హోమ్ ప్రాజెక్ట్ ఫైల్ ఆరెంజ్ టవర్స్ కంపెనీ వాళ్ళు పంపించారు. ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీస్ 10ంటికి మాత్రమే పంపించారు సార్. అందులో మన కంపెనీ ఒకటి. మీరు చేద్దామంటే కనుక అక్కడ సైన్ చేయండి, ఫిలప్ చేసి పంపిస్తాను సార్. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ దృష్టిలో మన కంపెనీ కూడా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రకాష్ గారు. ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చినంత ఆనందంగా ఉంది. ఏ 10 కంపెనీలకైతే దాని ప్రణాళిక పంపారో ఆ కంపెనీలకి ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసే వర్తుందా లేదా అని చూస్తారు. దానికో స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇంకా చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఏదేమైనా సరే అన్నిటినీ ఫేస్ చేద్దాం ప్రకాష్ గారు. ఇటువంటి ప్రాజెక్ట్ ఊరికే వస్తుందా చెప్పండి? దేన్నైనా ఎదుర్కోవాలి. ఇవన్నీ నేను చూసుకుంటాను. ఫోన్ మర్చిపోయినట్టున్నారే. నాన్నా, నేను కృష్ణని. బాబు కృష్ణ. అమ్మా, నువ్వా? ఎలా ఉన్నావు? నాన్న, నువ్వెలా ఉన్నావురా? నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నాను. మీకు చెప్పకుండా వచ్చి ఇక్కడే ఆగిపోయి ఇన్ని రోజులుగా నిన్ను నాన్నని చూడలేకపోతున్నానన్న బాధ తప్ప నాకేంటమ్మా. ఒరే, ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా ఈ అమ్మతో మాట్లాడాలనిపించలేదా నీకు? నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా ఒక్కరోజైనా బతకగలనా చెప్పు? కానీ నా పరిస్థితి నా చేతుల్లో లేదమ్మా. కానీ మా పరిస్థితి చేదటిపోతుందిరా. నువ్వు కళ్ళ ముందు లేక కష్టాలు ఒకేసారి కన్నెర్ర చేశాయి. బాధపడకమ్మా. చెట్టంత నువ్వు కళ్ళ ముందు లేకే నిబ్బరం కోల్పోతున్నాన్రా. అమ్మా, నాకు టైం అయింది, నేను వెళ్ళాలి. జాగ్రత్తరా. అలాగేనమ్మా, ఉంటాను. నన్ను క్షమించు శ్రావణ్. ఇంతకన్నా వేరే మార్గమేమీ కల్పించలేదు. యాండి, మీరన్నట్టే బాబు ఫోన్ చేశాడండి. అవునా? లైన్లో ఉన్నాడా? లేదండి, పనుందని ఫోన్ పెట్టేశాడు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. యాండి, ఇక్కడ వాడి గురించి నేను బాధపడుతున్నానా, వాడక్కడ మన గురించి అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. నేను చెప్పాను కదా శ్రావణి. యాండి, నాన్నగారు ఎలా ఉన్నారు అని మీ గురించి కూడా అడిగాడు. ఇంతకీ ఎప్పుడొస్తానన్నాడు? 2 రోజుల్లో తప్పకుండా వస్తానన్నాడు. ఉండండి, వంట చేసిస్తాను.